లైబ్రరీ ఇవన్నీ కూడా ఇక్కడ ఉచితంగా పిల్లలకు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఒక మ్యూజియం కూడా పెట్టాము. దెన్ రామ మందిరం కూడా కట్టాలని తలంపుతో ఆ రామ మందిరం గోపురము, అక్కడ శాంక్టోరియం అది కూడా కంప్లీట్ అయింది. ఇప్పుడు మంటపం ఒకటి ఒక పెండింగ్లో ఉంది, అది కూడా మేము ఈ దసరాకు కంప్లీట్ చేసి వీటన్నిటికీ మీ సహాయ సహకారాలు అందిస్తారని కోరుతూ ఇప్పుడు జ్ఞానేశ్వరరావు గారిని ఈ సభకు ఈ ప్రెసిడెంట్స్ గురించి ఆయన క్లుప్తంగా ఆయన మనందరికీ వివరిస్తారు. వాట్ ఎగ్జాక్ట్లీ ది కాన్సెప్ట్ ఇది చేయడానికి కారణం ఏంటి అనేది ఆయన వివరిస్తారు. సభకు నమస్కారం. ఈనాడు మన భారతీయ సంస్కృతి, మన సదాచార సంపత్తి దాన్ని విస్మరించకుండా ఒరులేయవి వలరించిన నరవర అప్రియము తన మనంబునక ఒరులకు విషయకునికి పరాయణము పరమధర్మ పదముల కృతజ్ఞతాపూర్వకమైన ఎవరైనా మనకి ఏదైనా కీడు చేస్తే మనకు ఎత్తు కలుగుతుంది లేదా ఆనందం. అలాగే ఇతరులు కీడు చేయకుండా మేలు చేసేవాళ్ళని కూడా ఈ సమాజం విస్మరించదు. కీడు చేసిన వాళ్ళను మరవదు, మేలు చేసిన వాళ్ళని మరవదు. మేలు అంటే విశ్వ కళ్యాణం ఎవరు చేస్తారో కేవలం వైయక్తికం వ్యక్తిగతం కాకుండా ఈ సమాజానికి, ఈ ప్రజకు, ఈ భావి పౌరసత్వం, మన పౌరసత్వానికి, మన భావి పరంపరకు మనం ఏమి ఇస్తున్నాం? కేవలం సందేశాలు ఇవ్వడం కాదు, మనం వాళ్ళకు ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి ఒక మూర్తిని, ఒక ఆకృతిని ఏమన్నా ఏర్పరుస్తున్నామా, ఏమన్నా నిర్మాణాలు చేస్తున్నామా? వాళ్ళు అక్కడ ఆగిపోతూనే ఒక్కసారి చూసి అహో మా పెద్దలు, మా పూర్వీకులైనటువంటి వాళ్ళు ఈ నిర్మాణం చేశారు అని ఆ గత వైభవాన్ని ఒకసారి తలచుకొని పులకించిపోయి తాము కూడా ఎంతో కొంత వారి ఆ వెలుగుజాడు అడుగుజాడలో నడవడానికి వీలవుతుంది. అదిగో ఆ బృహత్తర మహత్తర కార్యాన్ని ఈ రోజు రూపకల్పన చేసి ఈ విధంగా మనం అతి తక్కువ మంది ఉన్న అందరూ కళాహృదయులే, కళాకారులు. మరి ఈనాడు ఈ హిస్టారికల్ ఈవెంట్ లాగా చరిత్రాత్మక సంఘటన దీనికి శ్రీకారం చుట్టి మరి అనంత జీవ గడ్డ మీద ఆద్యులుగా మనకు ఆరాధ్యులైనటువంటి వ్యక్తులు ఇక్కడ ఆవిష్కరింప చేస్తున్నటువంటి వారు ప్రియతమ సోదరులు శ్రీ జ్ఞానేశ్వరరావు గారు. వారు జ్ఞానేశ్వరుడు అంటే పొగడం కాదు. ఏమవుతుందంటే ఒక జ్ఞానం అంటే కాలజ్ఞానం, భవిష్యత్ కాలజ్ఞానం ఉండాలి మనిషికి. భవిష్యత్ ఏమిటి అనేది ఉండాలి. అది వారు చేసి ఇక్కడ శ్రీకారం చుట్టి ఇక్కడ 12 మంది పెద్దలు వీరంతా కూడా ద్వాదశ మణిమంజరి అని ఒకటి ఉన్నది. ద్వాదశ నవరత్నాలుగా మణిమంజరి. ఈ ద్వాదశ వీర స్తంభాల్లాగా ఈ కళామండపం కానుకే కాదు, ఈ జాతికి ఈనాడు ఉన్నటువంటి భావి పౌరులకు కూడా వారిలో ఒకవేళ ఇన్స్పిరేషన్, స్ఫూర్తి నింపడానికి చేస్తున్నటువంటి కార్యక్రమం. ఇలాంటి కార్యక్రమానికి మా వేణుగోపాల్ రెడ్డి గారు ప్రస్తుతం వారి సారథ్యంలో వారు ఇన్ట్యాక్ ఒకటి ఉన్నది, భారతీయ కళలు సంస్కృతి పరిరక్షణ సంస్థ. ఇక్కడ ఇది త్యాగరాజ సంగీత సభ. ఈ రెండు కూడా సాంప్రదాయకమైనటువంటి సంస్థలు. మరి మన గురుప్రసాద్ గారు, మరి ఇలా ఇతర పెద్దలు మన సంపత్ కుమార్ గారు, పేరు డాక్టర్ అక్బర్ గారు హిందూ ముస్లిం ఐక్యతకి ఎంత ఇస్తున్నారు కానీ అవార్డు కూడా ఏదో ప్రకటించబోతున్నారు, కబీర్ అవార్డు. కనుక ఈ విధంగా మరి వీళ్ళందరూ కలిసి ఈ రోజు ఈ కార్యక్రమానికి రావడం, మంత్రివర్యులు వచ్చి వీటిని ఆవిష్కరించడానికి సిద్ధంగా ఉండడం, ఇంకా సారు కూడా నేను ఇంకెక్కువ మాట్లాడుతున్నానని ముఖ్యంగా వచ్చి సిద్ధంగా నిలవడం. లేదు ఏమైనా ఇక్కడ ఒక్కొక్కటి చూసి ఎంత ఆనందం. నాకు ఏమానందం అంటే గోఖలే గారు, ఎస్పీ గారు గోపాలకృష్ణ గోఖలే అంటే మనం గోపాలకృష్ణ గోఖలే గారు, వారిని తలుచుకుంటే స్వాతంత్ర సమయంలో స్ఫూర్తికి వస్తారు. వారి కుమారులు ఇక్కడ వారిని దయచేసి వీళ్ళు రావడం చాలా ఆనందం.
ఇలాంటి వాళ్ళ యొక్క ఈయన వాళ్ళ నాన్న అధ్యక్షుడిగా ఇక్కడ చేసిన సేవను చూడటానికి మరి ఎంత ఇదిగా వచ్చారు. ఇలాగా ప్రతి వాళ్ళలో ఒక జిజ్ఞాస ఉండాలి, ఇలాంటి కార్యక్రమాలు చేయాలి, మన సంస్థ పురోభివృద్ధికి అందరూ కూడా చేయూతనివ్వాలి. అప్పుడే ఈ కార్యక్రమం మరింత ఈ నిజమైన స్వచ్ఛమైన మరి సంగీత గంగా చెరి మన అనంతపురంలో ప్రవహించాలి. ఎన్నో చామాలు రావచ్చు కానీ మన అనంత గడ్డ మీద సంగీత సాహిత్యాలకు కొరవలేదు. ఎందుకని జ్ఞానానంద వృష్టికి కొరతనుందని రాయలసీమలో అన్నారు. అలాంటి సీమలో మనం ఉన్నాం. ఈ కళలకు కొదవలేదు. ఇవి తప్పనిసరిగా పరిరక్షింపబడాలని మనస వాచ కోరుకుంటూ సెలవు. ఇప్పుడు మీకందరికీ తెలిసిందే, ఈవేళ 1959లో స్టార్ట్ చేసిన సంగీత సభకు ఇంతవరకు 12 మంది ప్రెసిడెంట్స్ గా ఎన్నో సేవలు చేశారు. ముఖ్యంగా ఒక చరిత్ర అంటే ప్రతి దేశానికి కానీ, ఒక ఇన్స్టిట్యూషన్ కానీ, ఒక ఫ్యామిలీకి కానీ చరిత్ర ఉంటే, చరిత్ర తెలుసుకుంటే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ది రికార్డ్ ఆఫ్ పాస్ట్ ఈవెంట్స్ బట్ ఆల్సో గైడింగ్ ఫోర్స్ ది ఫ్యూచర్ జనరేషన్. అదే కాన్సెప్ట్ తో ఇక్కడ చేస్తున్నాము. దీన్ని ఆవిష్కరించవలసిందిగా 1979 నుంచి 81లో ఇక్కడ గోపాలకృష్ణ గారి ఇష్టంగా ఉన్నారు. తర్వాత జీ వేణుగోపాల్ గారు సతీమణి గారు ఇక్కడ వచ్చారు. వారిని ఇప్పుడు ఆవిష్కరించడంగా ఫస్ట్ కోరుచున్నారు. ఇక్కడ మీరు ఇక్కడ వేణుగోపాల్ గారు ఇంకా తీయండి, ఇంకా తీయండి, ఇక్కడ ఇక్కడ రండి, ఇక్కడ ఇక్కడ కొంచెం అది అడ్జస్ట్ చేయాలి. ఏమా అలాగే చేయండి. ప్రభావతి లైట్ ఏమా కూర్చోండి, కూర్చోండి. ప్లీజ్ సెటిల్ డౌన్. కూర్చోలేదు చేయండి అందరూ ప్లీజ్. జస్ట్ ఒక 2 minutes. ఇప్పుడే చూశారు మీరు చిత్రపటాలను. గోపాలకృష్ణ గోఖలే గారి కుమారుడు మిస్టర్ ప్రొఫెసర్ కేపీ రావు గారు వాళ్ళ ఫ్యామిలీ అంతా అక్కడి నుంచి వచ్చారు. వారి మీద ఎంతో శ్రద్ధ భక్తులతో, మన సభ మీద ఎంతో అభిమానంతో వీళ్ళ గురించి చెప్పడం, ఐ థింక్ వీళ్ళందరి గురించి చెప్పడం నాకు ఒకరికే తెలుసు. బికాస్ తెలుసు. అప్పుడు ప్రెసిడెంట్ గా ఎవరు ఉండాలనుకుంటే మాలో ఒకరు చక్రవర్తి పిఎన్ వేణుగోపాల్, 1955 గ్రాడ్యుయేట్. తెలుగులో కొంచెం మంచి భాష ఏం లేదనమాట. అతన్ని ఫస్ట్ చేశాను. తర్వాత ఆయన 6 years ఇక్కడ ఏం చేశామంటే మీరు గమనించండి, 59 to 65 అదే సైడ్ రిలే రేస్ అనమాట. ఒకరి తర్వాత ఒకరి తర్వాత. కానీ ఇక్కడ 2 లేదు ఆయన తెలుగు. ఎందుకంటే ఆయన డైమండ్ జూబ్లీ 2035 కండక్ట్ చేస్తారు. 35 అంటే చాలా సంవత్సరాలు కాబట్టి ఈ స్టిల్ డిగ్రీస్ అనేది బ్యాచులర్ నాట్ అవుట్. తర్వాత 1965లో ఈ సభ రిజిస్టర్ చేశారు. అప్పుడు కోడపల్లి హనుమంతరావు గారు ప్రముఖ న్యాయవాదులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా ఉన్నారు. వారి సతీమణి గారు ఇక్కడే ఉన్నారు. వారి ఎండి ఆర్ఎస్ 90 ఏళ్ళ వయసు. వారి పుత్రికలు ఇక్కడ డాక్టర్ గారు అంతా ఉన్నారు ఇక్కడ. చాలా సంతోషం. దాని తర్వాత జిఆర్ విశ్వమూర్తి గారు, మీకు చాలా మందికి తెలిసి ఉంటుంది, ప్రముఖ అడ్వకేట్ అన్నమాట. వారు ఉన్నారు. అప్పుడంతా వారు ఉన్నప్పుడు ప్రతి మంత్ కూడా మంచి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసేవారు.
డ్రామా హాల్. ఇట్స్ ఆల్ హ్యాపెన్ 1917లో మన ప్రముఖ ఆడిటర్గా ఉండే జి వేణుగోపాల్ గారు ప్రెసిడెంట్ గా అయ్యారు. వేణుగోపాల్ గారు సతీమణి గారు ఇప్పుడు మనకు ఆయన చాలా శ్రద్ధ తీసుకునేవారు. 1980లో ఇట్స్ ఆల్ హ్యాపెన్ ఆయన ఒకసారి పిలిచి మనం ఫెస్టివల్ చేస్తామన్నారు బాగా. సో ఈ ప్లాన్ ఫర్ ఫెస్టివల్. ఆ ఫెస్టివల్ గురించి డిస్కస్ చేయడానికి ఇంటికి వెళ్ళాను. ఆవేళ వాళ్ళ ఇంటి పైన కొట్టుకోకపోతే ఆయన ఇట్లా పట్టుకొని కూర్చున్నారు. స్పీక్ ఎందుకంటే ఏదో కూర్చే కూర్చున్నారు, మాట్లాడలేకపోయారు. సో యూ కండక్ట్ అని చెప్పారు. తర్వాత అన్ఫార్చునేట్గా ఆయన ఏదో వేరే విధంగా వచ్చి ఈ భాష గారు. కానీ ఆయన వెల్లూరులో అడ్మిట్ అయినప్పుడు వారి కుమారుడు మురళి వచ్చాడు. మురళి ఆయన స్పెషల్గా పిలిచి నా కోసం వాళ్ళు ఫెస్టివల్ చేశారు, యూ ప్లీజ్ ఈ సంస్థను బాగా చూసుకోమని చెప్పారు. దాని తర్వాత గోపాలకృష్ణ గోఖలే గారు 1917లో ఐపీఎస్ ఆఫీసర్స్ లో అంత స్ట్రిక్ట్ గా అంత ఇదిగా ఉండేవాళ్ళు. హీస్ ది రిప్లికా ఆల్మోస్ట్ ఇలాగే ఉండేవాడు. ఆయన ఇక్కడ వచ్చినప్పుడు కొంచెం యాంటీ సోషల్ ఎలిమెంట్స్ చాలా చాలా ఎక్కువగా ఉండేది అనంతపురంలో. సరే ఈయన వచ్చేటప్పటికి ఏదో అనుకున్నారు, వదిన బంగ్లా మీద దాడి చేశారంట. ఏదో అనుకున్నారు. అంతకుముందు ఎస్పీ కొంచెం లీనియంట్ గా ఉండేవాళ్ళు. ఈయన లాఠీ తీసుకొని ఒక్కొక్కరిని కొట్టారు చూడండి. అది అప్పటి నుంచి 2 years ఒక్కరు కూడా తెలియదు. మా స్ట్రిక్ట్ ఆఫీసర్ సంగీతం అంటే చాలా అభిరుచి. ఆయన సతీమణి గారు ప్రతి కచేరీకి వచ్చారు. ప్రతి కచేరీకి వచ్చి 6:30 నుంచి 10:30 వరకు కూర్చుంటారు. ఒకసారి ఏమైందంటే అప్పుడు హైదరాబాద్ టు బెంగళూరు ఒకటే ఒక బస్సు ఉంది. midnight 1 o'clock వచ్చేది. ఆ దినం కచేరీ నాడు ఒక ఆర్టిస్ట్ అర్జెంట్గా బెంగళూరుకి వెళ్ళిపోవాలి. చాలా కష్టం అనమాట. అప్పుడు కమ్యూనికేషన్ కూడా లేదు, టెలిఫోన్స్ లేదు. ఆయనకి చెప్తే ఎస్పీ గారికి తను జీ వేసుకొని వచ్చి ఎస్ఐ ఇంటికి వచ్చి యూ ప్లీజ్ అరేంజ్ సీటన్నా. అంత గొప్ప ఆఫీసర్లు చాలా. దాని తర్వాత ఆయన ఉన్నప్పుడే మధ్యభాగి ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. శంకరాభరణం అప్పుడు మధ్యభాగి పేరు మీకు అందరికీ తెలుసు. ఆ టైంలో సాయిబాబా కళలో చాలా బాగా చేశారు. దాని తర్వాత సుకుమార్ గారు వచ్చారు. సుకుమార్ గారు డీజీపీ గారు రిటైర్ అయ్యారు. ఆయన ఉన్నప్పుడు సప్తపదిలో చేసిన సవిత డ్యాన్స్ ఏర్పాటు చేశారు. తర్వాత 2 festivals చేశాము అన్నమాట. దాని తర్వాత ఇంపార్టెంట్ బాబ్జీ గారు వచ్చినప్పుడు ఈ ల్యాండ్ కోసం ఆయన ఐవి సుబ్బారావు గారితో కలిసి ఎంతో శ్రమపడి ఈ ల్యాండ్ వారి సన్నిలా ఇప్పుడు వచ్చేసి గుంటూరు కలెక్టర్గా ఉన్నారు. కాంతిగా రాజశేఖర్ గారు ఐఏఎస్ కలెక్టర్ వారి ఆయన గురించి. దాని తర్వాత దుర్గా ప్రసాద్ గారని ఆయన ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ గారికి మనకు ఆయన ఉన్నప్పుడు సుశీల ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు. చాలా సక్సెస్ఫుల్, చాలా శ్రద్ధ తీసుకున్నారు ఇదంతా. దాని తర్వాత డాషింగ్ అండ్ డైనమిక్ బాస్కెట్ ఊళ్ళో బాస్కెట్ బాల్ ఎదురు అంత ఇదిగా ఉందంటే బాస్కెట్ సభ కూడా చాలా ఇంట్రెస్ట్ తీసుకునేవాళ్ళు. డాషింగ్, వెరీ డాషింగ్. రియల్లీ ఆయన తలుచుకుంటేనే కష్టంగా ఉంటుంది. దాని తర్వాత చెప్తాను. దాని తర్వాత జయరాం రెడ్డి గారు ఈ ఆడిటోరియం ఇక్కడ నిర్మాణం జరిగినప్పుడు జయరాం రెడ్డి గారు ముఖ్య కారకులు. డిఏజీగా ఉండి ఆయన ఫెడర్ గారి దగ్గరికి వెళ్ళి ఫండ్స్ తీసుకొచ్చారు. బాలూరు రిక్షా గారు ఆడిటోరియం ఇనాగ్రేషన్ చేశారు. ఆయన ఉన్నారు. దాని తర్వాత సుజాతారావు గారు వచ్చారు. ఈ ఆఫీస్ను ఆయన ఇనాగ్రేట్ చేశారు. ఈ ఆఫీస్ కన్స్ట్రక్షన్ కూడా ఆయన ఎంతో చేశారు. ఇప్పుడు వీళ్ళలో చక్రవర్తి వేణుగోపాల్ గారి ఫ్యామిలీ ఇక్కడ ఎవరు లేరు. కోడపల్లి హనుమంతరావు గారి ఫ్యామిలీ ఉన్నారు. దయచేసి మీరు ఏమో ప్రభావితం. కూర్చోండి కాక, మీరు కూర్చోండి అక్క. మీరు కూర్చుంటే లేస్తే ఇబ్బంది. కూర్చోండి. ఇది కదా స్టేజ్ అయితే ఇంకా ఏం పర్వాలేదు. వీరి డాక్టర్ వాణి గారు కూడా వచ్చారు. ప్లీజ్ నెక్స్ట్ వచ్చేసి కృష్ణమూర్తి గారి ఫ్యామిలీ గారు ఎవరు లేరు ఇక్కడ. తర్వాత
సార్ కొద్దిగా క్రాస్ కట్ తర్వాత వారి అబ్బాయి ప్రొఫెసర్ కేపీ రావు గారు ఇక్కడ ఉన్నారు. ప్లీజ్. మిస్టర్ కేపీ రావు ప్రొఫెసర్ ఇస్ హిస్టరీ ప్రొఫెసర్ సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్ లో మంచి బాస్కెట్ బాల్ ప్లేయర్స్ వీళ్ళంతా. తర్వాత రైట్ సార్ సార్ అట్లా పట్టుకోండి మేడం, ఇక్కడ చూడండి ఒకసారి. ఏందమ్మా వారికి ఇప్పుడే సన్మానం చేస్తే మళ్ళీ రిటైర్ అయిపోతారు. బ్యాటింగ్ చేస్తున్నారు, ఆయన బ్యాట్స్ పెట్టుకున్నారు. మన బ్యాట్స్ ఇస్తే ఎట్లా? ఫైనల్ గా ఈవేళ గెస్ట్ ఆఫ్ ఆనర్ గా మేడం ఒక సెకండ్ మేడం మేడం ఒక సెకండ్ చాలా ఫ్యామిలీ నుంచి 1 lakh డొనేట్ చేస్తున్నాను. ఓకే, చాలా సంతోషం అమ్మా. మీరు రామాలయానికి మేడం గారు రామాలయం కట్టడానికి అదే దానికే కానీ దేనికి కానీ ఫ్యామిలీ నుండి పెద్దసాల వేడుకపల్లి ఫ్యామిలీ నుండి ₹1,00,000 ఆయన విరాళంగా ఇస్తుంది. చాలా సంతోషమా. త్యాగరాజ సంగీత సభ నుంచి మా కృతజ్ఞతలు. వేణుగోపాల్ గారు ఎప్పుడు ఇక్కడే ఉంటారు. కీర్తి మంత్రులు, కీర్తి శేషుడు కాదు. ప్లీజ్ దే షుడ్ నాట్ బి అడ్రస్డ్ యాజ్ లేట్ బికాస్ మనం చేసాం. దే ఆర్ ఆల్వేస్ ఎంగింగ్ అవర్ థాట్స్, ఎవర్ ఎన్షైడ్ ఇన్ అవర్ థాట్స్. దిస్ ది యాక్సింగ్ త్యాగరాజ సంగీత సభ. కాబట్టి మీరు ఎప్పుడైనా వచ్చి ఆయన ఇక్కడ చూసుకోవచ్చు. వాళ్ళ జనరేషన్ అందరూ ఆడిటోరియంకు వెళ్ళాల్సిందిగా కోరుతున్నాను.
నమస్తే